తాత్విక చింతన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. సీతాదేవిని రక్షించడానికి, అధర్మాన్ని అంతం చేయడానికి ధర్మమూర్తి అయిన శ్రీరాముడు యుద్ధానికి సిద్ధమయ్యారు. సరిగ్గా అభిజిన్ ముహూర్తంలో వానర సైన్యం లంకవైపు తమ మహాప్రస్థానాన్ని ఎలా మొదలుపెట్టిందో మీకు తెలుసా? యుద్ధకాండలోని ఈ అద్భుత ఘట్టాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. రాముడు సుగ్రీవుడితో, మనం వెంటనే బయలుదేరాలి. ఇప్పుడు సూర్యుడు నడి నెత్తిమీద ఉన్నాడు. ఇది అభిజిన్ ముహూర్తం. ఈ సమయంలో ప్రయాణం మొదలుపెడితే మనకు ఖచ్చితంగా విజయం దక్కుతుంది అని చెప్పాడు. రావణాసురుడు ఎక్కడికి తప్పించుకోలేడని, సీతాదేవికి తను వస్తున్న వార్త తెలిస్తే విషం తాగబోయే వ్యక్తికి అమృతం దొరికినట్లుగా ప్రాణాలు నిలుపుకుంటుందని రాముడు ఆశాభావం వ్యక్తం చేశాడు. రాముడు తన జన్మ నక్షత్రం పునర్వసు దృష్ట్యా ఆ రోజు నక్షత్ర బలాలను లెక్కించి ప్రయాణానికి అది సరైన సమయమని నిర్ణయించుకున్నాడు. తన కుడి కనుబొమ్మ అదురుతున్నందున రావణ సంహారం, సీతమ్మ రాక తప్పవని శుభ సంకేతంగా భావించాడు. ఆ తర్వాత 1,00,000 మంది వానర వీరులతో నీలుడు ముందుగా దారి చూపిస్తూ వెళ్లాలని, రాక్షసులు ఆహారంలో విషం కలపకుండా జాగ్రత్త వహించాలని రాముడు ఆదేశించాడు. యుద్ధానికి పనికిరాని బలహీనమైన సైనికులు ఉంటే వారిని ఇక్కడే వదిలి వెళ్లాలని రాముడు సూచించాడు. గజుడు, గవయుడు, గవాక్షుడు వంటి బలవంతులు సైన్యానికి ముందు నడవాలని, వృషభుడు కుడి పక్కన, గంధమాదనుడు ఎడమ పక్కన రక్షణగా ఉండాలని ప్రణాళిక వేశాడు. ఇంద్రుడు ఐరావతం ఎక్కినట్లు తను హనుమంతుడిమీద, కుబేరుడిలా లక్ష్మణుడు అంగదుడిమీద ఎక్కి వస్తామని రాముడు చెప్పాడు. మధ్య భాగంలో జాంబవంతుడు, సుషేనుడు కాపలా ఉండాలని ఆదేశించాడు. రాముడి ఆజ్ఞతో వానర సైన్యం ఎంతో ఉత్సాహంతో గంతులు వేస్తూ, సింహనాదాలు చేస్తూ దక్షిణ దిక్కుగా ప్రయాణం మొదలుపెట్టింది. ఒకరినొకరు ఆట పట్టిస్తూ, పండ్లు తింటూ, తేనె తాగుతూ వానర వీరులు ముందుకు సాగారు. రావణుడిని, రాక్షసులను అంతం చేయాలనే లక్ష్యంతో వానర సైన్యం కదిలింది. వృషభుడు, నీలుడు, కుముదుడు దారి చూపిస్తుండగా 10 కోట్ల మంది వానరులతో హనుమంతుడు సైన్యాన్ని కాపాడుతూ వచ్చాడు. కేసరి, పనసుడు వంటి వీరులు 100 కోట్ల మందితో ఒక పక్కన, సుషేనుడు మరియు జాంబవంతుడు వెనుక భాగంలో నడిచారు. రాముడి కఠినమైన ఆజ్ఞ వల్ల సైన్యం ఏ గ్రామాలపై పడకుండా సముద్ర ధోషలా శబ్దం చేస్తూ ముందుకు సాగింది. హనుమంతుడు, అంగదుడు భుజాలపై ఉన్న రామలక్ష్మణులు గ్రహాల మధ్య ఉన్న సూర్యచంద్రుల్లా వెలిగిపోయారు. సైన్యం నడుస్తున్నప్పుడు లేచిన దుమ్ము సూర్యకాంతిని కూడా కప్పేసింది. వానర సైన్యం ఎంత వేగంగా వెళ్తోందంటే దారిలోని నదులు, పర్వతాలు అన్నీ వెనక్కి పరిగెడుతున్నట్లు అనిపించింది. తమ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ, రాళ్లు విసురుతూ, చెట్లు విరుస్తూ వానరులు ఉత్సాహంగా సాగారు. సీతమ్మను విడిపించాలనే పట్టుదలతో వారు ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా సహ్య, మలయ పర్వతాల వరకు చేరుకున్నారు. అక్కడ వీచిన చల్లని గాలి, రాలిన పూలు సైనికులకు ఎంతో హాయినిచ్చాయి. ఆ పర్వత ప్రాంతాల్లో ఉన్న రకరకాల చెట్లు, లతలు వానర సైన్యం రాకతో కదిలిపోయాయి. అక్కడి జలాశయాల్లోని స్వచ్ఛమైన నీటిలో వానరులు స్నానాలు చేస్తూ ఆటలాడారు. పండిన పండ్లను తిని, కుండల కొద్దీ తేనెను తాగ మత్తులో కేకలు వేశారు. కొందరు చెట్లు ఎక్కుతూ, కొందరు కిందకు దూకుతూ సందడి చేశారు. ఆ తర్వాత రాముడు తన సైన్యంతో కలిసి మహేంద్ర పర్వతానికి చేరుకున్నాడు. మహేంద్ర పర్వతంపైనుంచి రాముడు సముద్రాన్ని చూశాడు. కిందకు దిగ సముద్ర తీరానికి చేరుకున్నాక సుగ్రీవుడితో, మనం సముద్రం దగ్గరకు వచ్చాం, కాని దీనిని దాటడం అంత సులభం కాదు. ఏదైనా ఉపాయం ఆలోచించాలి అన్నాడు. శత్రువులు ఎక్కడైనా దాక్కున్నారేమోనని సేనానాయకులు అప్రమత్తంగా ఉండాలని రాముడు హెచ్చరించాడు. వానర సైన్యం తీరంలో విడిది చేసినప్పుడు అది మరో సముద్రంలా కనిపించింది. ఆ అగాధమైన సముద్రంలో భయంకరమైన జలచరాలు, పాములు ఉన్నాయని వానరులు గమనించారు. చంద్రోదయం సమయంలో సముద్రం ఉప్పెంగా నృత్యం చేస్తున్నట్లుగా ఉంది. సముద్రంలోని అలలమీద పడే వెన్నెల అగ్ని కణాల్లా, ఆకాశంలోని నక్షత్రాల్లా మెరుస్తోంది. ఆకాశం, సముద్రం రెండూ నీలం రంగులో ఉండి ఒకదానికొకటి తేడా తెలియకుండా ఉన్నాయి. మేఘాల గర్జనల, అలల శబ్దం వినిపిస్తోంది. అటువంటి భయంకరమైన సముద్రాన్ని వానరులు ఆశ్చర్యంగా చూశారు. చివరకు నీలుడి పర్యవేక్షణలో వానర సైన్యం అంతా సముద్రతీరంలో విడిది చేసింది. అపారమైన సముద్రం ఒకవైపు, అజేయుడైన రావణుడు మరోవైపు. మధ్యలో శ్రీరాముడి సంకల్పం. మరి ఈ సముద్రాన్ని రాముడు ఎలా దాటారు? లంకను ఎలా చేరుకున్నారు? అది మరో వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామని కామెంట్ చెయ్యండి.